అందరికీ నమస్కారం. ఇటీవల ప్రతిపక్ష పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ మీద అలాగే జనసేన పార్టీ మీద కూడా దాడులు దౌర్జన్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అందులో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ దాడులు మరింత తీవ్రతరం చేశారు. తాజాగా ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. టీడీపీ నేత తెలుగు రాష్ట్ర రైతు విభాగానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మీద అత్యంత దారుణంగా హత్యాయత్నం చేశారు. వేట కొడవలతో వేటాడి ఆయన మీద అయితే హత్యాయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా రక్తపు మడుగులో పడిపోయి ఉన్నటువంటి ఆయన్ను ప్రస్తుతానికి ఒంగోలులోని సంఘమిత్ర ఆసుపత్రిలో అయితే చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతానికి ఆయన స్పృహతిలేలు. ప్రస్తుతానికి పరిస్థితి అయితే అత్యంత ఆందోళనకరంగా ఉందని చెప్పి ఆ సంఘమిత్ర ఆసుపత్రి ఆ వైద్య బృందం చెప్పినట్టుగా అయితే చెప్తున్నారు. ఒక్కసారిగా ఇప్పుడు ఈ ఘటన రాష్ట్రం మొత్తాన్ని కూడా ఒక్కసారిగా కుదిపేసింది. టీడీపీ నేతల మీద ఇటీవల జరుగుతున్న దాడులు రోజురోజుకి పెరుగుతున్నాయి అనటానికి ఈరోజు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మీద జరిగిన దాడే ఒక ఉదాహరణ. కొంతమంది దుండగులు కావాలని కోపగాసి ఆయన మీద దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీని రాజకీయ కక్షలు ఉన్నాయా లేదా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా అనేది ప్రస్తుతానికి తెలియనప్పటికీ కూడా ఇటీవల వైసీపీ మీద గట్టిగా గళం విప్పి మాట్లాడుతున్నటువంటి నేతల్లో మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఒకరు. ముఖ్యంగా రైతు సమస్యలను చాలా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నారు. అలాంటి ఒక నేత మీద ఈరోజు హత్యాయత్నం జరగడంతో దీనిలో రాజకీయ కోణం ఏమైనా ఉందా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఒక్కసారిగా టీడీపీ శ్రేణులందరూ కూడా ఉలిక్కిపడ్డారు. దీని మీద చంద్రబాబు గారు కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి ప్రకాశం జిల్లా టీడీపీ నేతలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆసుపత్రికి వెళ్ళి మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించాలని చెప్పి చంద్రబాబు గారు ఆదేశించడం జరిగింది. దీంతో ప్రకాశం జిల్లా నేతలందరూ కూడా ఇప్పుడు ఒంగోలులోని సంఘమిత్ర ఆసుపత్రికి వెళ్ళి ఆయన్ని పరామర్శించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన అయితే లోనికి ఎవరికి కూడా పంపే పరిస్థితి లేదు. ఎందుకంటే ఐసీయూలో ఉన్నారు, ప్లస్ స్పృహలో అయితే లేరు. ఇంకా కొద్ది గంటలు గడిస్తేనే కానీ ఏమీ చెప్పలేమనే స్థాయిలో ఆయన ఆరోగ్య పరిస్థితి ఉంది. దీంతో కుటుంబ సభ్యులైతే తీవ్ర మనోవేదన చెందుతున్నారు. సొంత కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కూడా ఇప్పుడే ఆసుపత్రికి అయితే చేరుకున్నట్టుగా తెలిసింది. అయితే గొడవలు ఏంటనేది ప్రస్తుతానికి తెలియకపోయినప్పటికీ కూడా రాజకీయ కక్షలు ఒక కారణమై ఉండొచ్చనే అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. దాదాపు 5 నుంచి 6 మంది వేట కొడవళ్లతో దాడి చేశారనే అనుమానం అయితే కలుగుతుంది. ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరు కూడా ఇప్పటివరకు స్పందించలేదు. కాబట్టి ఏం జరిగిందనేది తెలియాలంటే చూసిన వారన్నా చెప్పాలి, లేదా మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అయినా బయటకు వచ్చి చెప్పాలి. అయితే ఏదో ఒక విషయానికి సంబంధించి వేరొక వ్యక్తికి ఈయనకి జరిగిన ఆ గొడవలోనే ఈ దాడి జరిగిందని చెప్పి మరికొంతమంది చెప్తున్నారు. లేదా రాజకీయంగా ఇటీవల కొద్దిగా పాపులర్ అవుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ఎత్తి చూపుతున్న నేపథ్యంలో ఏదైనా రాజకీయ కోణంలో ఏదైనా కుట్రబన్ని ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేశారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ప్రస్తుతానికి పోలీసులు కూడా దీని మీద అయితే ఈ విచారణ ఏం చెప్పలేదు. ప్రస్తుతానికి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు ఆధారాలు అన్ని సేకరించే ప్రయత్నం అయితే జరుగుతుంది. అలాగే సాక్షుల నుంచి కూడా కొంత వాగ్మూలాన్ని అయితే పోలీసులు అయితే తీసుకోవడం జరిగింది. అయితే తదుపరి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కానీ పోలీసులు ముందుకెళ్లే అవకాశం లేదు. దుండగులు ఎవరు, వారికి వైసీపీ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా, లేదా పూర్తిగా వ్యక్తిగత గొడవల వల్ల జరిగిన ఘటన అనేది తెలియాలంటే తక్షణమే పోలీసులు దీని మీద విచారణ అయితే ప్రారంభించాలి. ఒక్కసారిగా ప్రకాశం జిల్లా కానివ్వండి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ కేడర్ కానివ్వండి ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైన పరిస్థితి. ఎందుకంటే మనం ఆ విజువల్స్ మనం చూపించలేం, కానీ ఇక్కడ అత్యంత దారుణంగా పూర్తిగా రక్తపు మడుగులు. ఆయన బేసిక్గా వైట్ డ్రెస్ వేసుకుంటాడు. అసలు ఎక్కడా కూడా వైట్ అనేది కనపడకుండా మొత్తం రక్తపు మడుగులోనే ఉన్నారు. అందుకనే డాక్టర్లు కూడా ఏంటంటే కొద్ది గంటలు గడిస్తేనే కానీ ఏమీ చెప్పలేమనే పరిస్థితి. ఒకవేళ మెరుగైన వైద్యం కోసం ఇంకెక్కడికైనా తరలించాలంటే తరలించే అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి ఆయన ఐసీయూలో అసలు స్పృహలో అయితే లేరని చెప్పి డాక్టర్లు చెప్పినట్టుగా కొంతమంది కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా తెలుస్తుంది. మీడియా కూడా ఇప్పుడిప్పుడే అక్కడికి వెళ్ళి ఆ ఆధారాలు అంటే ఎవరు ఏం జరిగింది, ఎవరైనా చూశారా, ఏంటి గొడవలనే వివరాలు సేకరించే ప్రయత్నం కూడా జరుగుతుంది. అలాగే పోలీసులు కూడా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మనకైతే కొంత సమాచారం అందుతుంది. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ నేతల మీద దాడులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఈ దాడి అనేది ఈరోజు కొత్తదేం కాదు. అనేక మందిని ఊచకోత కోసిన ఘటనలు కూడా మనం చూసాం. ఎవరైతే వైసీపీని ప్రశ్నిస్తారో, వేధిస్తారో, ఆ వైసీపీని నిలదీస్తారో వారందరినీ కూడా వేధించి వెంటాడి చంపిన ఘటనలు మనం అనేకం చూసాం. సో ఇప్పుడు ఆ కోణంలోనే దీన్ని కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన ఒక రాష్ట్రస్థాయి నేత, అలాగే ప్రకాశం జిల్లాలో బలమైన నేతల్లో ఒక నేతగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచకాలను గట్టిగా ఎండగడుతున్న నేతల్లో కూడా ఒకరిగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇందులో ఏదైనా కుట్రకోణం ఉందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఈ మొత్తాన్ని కూడా ఛేదించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలగ్గకుండా జరిగిన ఘటన మీద
పూర్తి స్థాయి విచారణ చేయాలి. ఎవరు దోషులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆల్రెడీ ఈ విషయాన్ని ఇప్పటికే చంద్రబాబు గారు కూడా చెప్పారు. ఈ ఘటనకు పాల్పడిన అటుపక్క వ్యక్తి ఎంత పెద్దవాడైనా వారి వెనక ఎవరు అండదండలు ఉన్నా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఇప్పటికే చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. పోలీసులు కూడా దీని మీద నిష్పక్షపాతంగా విచారణ చేసి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇలాంటి వాటిని చూసి చూడనట్టు వదిలేస్తే భవిష్యత్తులో మరిన్ని ఘటనలు జరిగే అవకాశం ఉంది. ఇది సంఘంలో ఒక రకమైన భయాందోళన కలిగించే అవకాశం, అలాగే శాంతి భద్రతలకు కూడా విఘాతం కలిగించే అంశం. కాబట్టి పోలీసులు తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఏది ఏమైనా ఈ రోడ్డు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మీద జరిగిన హత్యాయత్నాన్ని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన ఘటన. ఎందుకంటే ఏదన్నా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి, మాట్లాడుకోవాలి, లేదా లీగల్గా ముందుకు వెళ్ళాలి తప్ప ఇలాంటి హత్యాయత్నాలు అనేవి మంచి పద్ధతి కాదు. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి కోలుకుని రావాలని చెప్పి మనందరం కూడా ప్రార్థిద్దాం.